జై భీమ్. నేను ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ లీగల్ అడ్వైజర్, ఎంఏ ఎల్ఎల్బి, ఎంఏ ఎంఫిల్. ఈరోజు నెంబర్ 2 బస్తీలో పంపులు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇరుస్తూ ఉన్నారు. లేబరు ఈరోజు మనం చూస్తే పత్తి తీయడానికి 7 గంటలకే వెళ్ళిపోతూ ఉన్నారు. టాపీ పనికి వెళ్ళే వాళ్ళు 8 గంటలకే వెళ్ళిపోతూ ఉన్నారు అడ్డా మీదకి. మరి మీ పంపులు ఇష్టం వచ్చినట్టు ఇప్పితే ఎవరి కోసం? మున్సిపల్ కమిషనర్ ఎవరి కోసం వర్క్ చేస్తున్నాడు? ఈజ్ ద పబ్లిక్ సర్వెంట్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నీడ్ ఫర్ ద పీపుల్? ఈ షుడ్ టేక్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మరి వీళ్ళు లేబర్ ఉండేది ఎక్కువ నెంబర్ 2 బస్తీలో, ఎప్పుడు పడితే అప్పుడు పంపులు వదలటం ఏంటి? కాబట్టి దీనికి పైన మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మీడియా ముందుకి పేపర్ స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 21A వైలేషన్ అనేది తప్పు. భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే ప్రజలకు ఏది కావాలో అది అందించండి, ప్రజలకు ఏ టైంలో కావాలో ఆ టైంలో అందించండి. మీరు ఎవరి కోసం పనిచేస్తారు? ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజలే లేకపోతే మీకు ఉద్యోగాలు ఎక్కడయి? సో ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ఏర్పరచుకున్నది ప్రజాస్వామ్యం. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలకు సేవకులు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అటెండర్ దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ వరకు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు. ప్రజలకి ఏ సమస్య ఉందో ఆ సమస్యని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ కాకపోతే మానవ హక్కుల కమిషన్లోను 226 హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం, లేదా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి దానికి సంబంధించిన అన్నీ కూడా లేబర్ కోర్టులో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది లేబర్ అయితే. ఎందుకని ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి మానవతా దృక్పథంతో చూసి నేను పెట్టిన వీడియో ఎంతవరకు నిజమో మీరే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పంపులను ఏ టైంలో ఇప్పాలి అనేది నిర్ణయించుకొని సర్టైన్ టైంని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారని తెలియజేసుకుంటూ ప్రజల పక్షంలో ప్రజా లేబర్ పార్టీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జై భీమ్, జై అంబేద్కర్.